ఇప్పుడు విద్యుద్ఘాతం వంటి సెప్టెంబర్ 11 సంఘటన న్యూయార్క్లోని ప్రపంచ వాణిజ్య కేంద్రము, పెంటగన్లో ఒక భాగము ధ్వంసమైన తీరు ముస్లిం ఉగ్రవాదుల ఈ దారుణ మారణకాండకి తలపడి దాదాపు 5,000 మంది మరణానికి కారణం కావడం పశ్చిమ దేశాలలో ముస్లిం వ్యతిరేకతను తిరిగి రెచ్చగొట్టి వారికి ఇస్లాంపై ఉండే ద్వేషాన్ని ద్విగుణీకృతం చేసింది. ముస్లింలు హింసను, తీవ్రవాదాన్ని సమర్థించే మత మౌఢ్యులనే భావనను ఈ ఘోరమైన చర్య స్థిరపరిచింది. ఈ విపత్కర సంఘటన తర్వాత ఒక నెలకి నేను ఉపోద్ఘాతం రాస్తున్నాను. ఇదొక ప్రత్యేక సందర్భం. ఇస్లాం హింసను సమర్థిస్తుందనే భావాలు ప్రచారంలో ఉన్నాయి. ఈ హింసాత్మక సంఘటన తర్వాత జరిగిన అనేక చర్చల్లో, వాద వివాదాల్లో చాలామంది ఖురాన్లోని కొన్ని పరుషమైన వాక్యాలను ఉల్లేఖించడం ప్రారంభించారు. ఇటువంటి వాక్యాలు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తాయని వాదించారు. అయితే ఈ వాదన చేసిన వారు క్రిస్టియన్, జూయిష్ మత గ్రంథాలలో కూడా ఇటువంటి కలహశీలమైన వాక్యాలు కొన్ని ఉన్నాయని మర్చిపోయారు. జూయిష్ బైబిల్లో అతి పవిత్రమైనదిగా భావించే తోరాలో ఇజ్రాయిల్ వారికి ప్రభువు వాగ్దానం చేసిన భూమి నుంచి తరిమి కొట్టమని, వారి పవిత్ర చిహ్నాలను ధ్వంసం చేయమని ఉంది. వారితో ఎటువంటి ఒడంబడికలు ఉండకూడదంది. కొంతమంది యూదు మతవాదులు పాలస్టీనియన్లపై హింసను సమర్థించటానికి వాడుకుంటారు. మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపన ప్రక్రియను విమర్శించడానికి కూడా వాడుకుంటారు. కానీ జూడియిజం గురించి పూర్తిగా తెలిసిన వారెవరూ ఈ వాక్యాలను ప్రామాణికంగా తెలుసుకోరు. వాటిని ఆ విధంగా వాడుకోవడం న్యాయ విరుద్ధమంటారు. జీసస్ని ఎల్లప్పుడూ శాంతి కామునిగా భావిస్తాము. కానీ కొన్ని గోస్పెల్స్ ఆయన్ని పోరాటశీలునిగా కూడా చిత్రిస్తాయి. ఒక సందర్భంలో ఆయన తను శాంతిని కాక ఖడ్గాన్ని తెచ్చానంటాడు. అయితే ఎవరూ కూడా సెబ్రెనిసాలో క్రిస్టియన్ సెర్బులు 8,000 మంది ముస్లింలను చంపినప్పుడు ఈ వాక్యాన్ని ఉల్లేఖించలేదు. ఎవరూ క్రైస్తవ మతం హింసను ప్రోత్సహిస్తుందనలేదు. అటువంటి ఆరోపణలు చేయడం అనుచితం అని చాలామందికి తెలుసు. పాశ్చాత్యుల్లో చాలామందికి ఇస్లాం మతం గురించి సంపూర్ణంగా తెలియదు. విచక్షణతో విశ్లేషించి ఉపయోగకరమైన చర్చ చేయరు.